జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డి గురువారెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా కేంద్ర గ్రంథాలయం నందు నిర్వహించిన వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతులలో విద్యార్థులకు కథలు చెప్పడం, పుస్తక సమీక్ష, యోగా, స్పోకెన్ ఇంగ్లీష్, డ్రాయింగ్ తదితర అంశాలను నేర్పిస్తామని అన్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు శిబిరం ఉంటుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శర్మ, ఉప గ్రంథాలయ అధికారి లావణ్య, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శ్రీధర్, రచయిత ఎడ్ల బాలకృష్ణారెడ్డి, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రచయిత అయినటువంటి బాలకృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు మరి శ్రీధర్ గారికి, అదేవిధంగా డిప్యూటీ లైబ్రేరియన్ లావణ్య గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కి, అదేవిధంగా ప్రముఖులకు, మరి పత్రికల వారికి, మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పిల్లలకు నా హృదయపూర్వక ఆశీస్సులు. ముఖ్యంగా మనం గత 3 రోజుల నాడు కూడా ఈ 40 రోజుల ప్రోగ్రాం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఎందుకంటే పిల్లలు 5వ తరగతి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పిల్లలకు మంచి నైపుణ్యాన్ని ఇచ్చి, మంచి శిక్షణ ఇచ్చి, ఈ సమ్మర్ వెకేషన్ లో మరి వారిని పుస్తక పఠనం వైపు మొగ్గు చూపించాలన్న ఆలోచనతో తీసుకొచ్చినటువంటి శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. పిల్లల మీద ఉంది, పిల్లల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది, పిల్లల్ని మోటివేట్ చేయాల్సిన బాధ్యత విద్యా శాఖకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు, అధికారులు అందరి మీద ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. ఈ యొక్క గ్రంథాలయాలు సరస్వతీదేవి నిలయాలు, జ్ఞాన భాండాగారాలు. ఇక్కడ నుంచి జ్ఞానాన్ని పెంపొందించుకొని వృద్ధి చెందాలా, మంచి పౌరులుగా సమాజంలో తీర్చిదిద్దబడాల లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఒక పక్క సమ్మర్ క్యాంపులను పెట్టడం జరిగింది. దీని మీద మనం ఇక్కడ బ్రోచర్ రిలీజ్ చేస్తూ పౌర విద్యాశాఖ అధికారి గారు, అదేవిధంగా మన సెక్రటరీ గారు, స్టాఫ్ అందరూ కలిసి కూడా ప్రముఖులందరూ సంస్థలు బ్రోచర్ రిలీజ్ చేసి మీడియా ద్వారా కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా మరుదిన తిరుపతిలో చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరుదిన శ్రీకాళహస్తిలో కూడా చేయడం జరిగింది. మరి ఒక ప్రచారాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఒక చైతన్యం తీసుకురావడం లక్ష్యంతో. మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల్లో ఉన్నటువంటి వాళ్ళ సృజనాత్మకతని, వాళ్ళ కళా నైపుణ్యాన్ని, వాళ్ళ యొక్క మేధాశక్తిని వెలికి తీయాల్సిన బాధ్యత మరి ఈ యొక్క ఉపాధ్యాయుల మీద లేకుండా ఈ సమ్మర్ వెకేషన్ లో కూడా వాళ్ళు విహారాశ్రమాల అభివృద్ధికి టైం కేటాయించకుండా మరి ఈ పుస్తక పఠనం వైపు మొగ్గు చూపే విధంగా సెల్ ఫోన్లకు దూరంగా, సోషల్ మీడియాకి దూరంగా ఉండి 5వ తరగతి 10వ తరగతి విద్యార్థులు వాళ్ళ అలవాట్లను మార్చుకొని వీటి వైపు మొగ్గు చూపితే ఒక మంచి విద్వావంతులైనటువంటి పౌరులుగా సమాజానికి ఉపయోగపడతారనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ విధంగా సమ్మర్ క్యాంపులను పెట్టడం జరిగిందని సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క వేసవి శిబిరాల ద్వారా మేధాశక్తిని పెంచుకుంటూ కళలు వైపు మొగ్గు చూపడం, అదేవిధంగా కవితలు నేర్చుకోవడం, జ్ఞానపద గేయాలు నేర్చుకోవడం, తెలుగు పద్యాలు నేర్చుకోవడం, అదేవిధంగా ఉన్నటువంటి ఆధునిక యుగంలో కంప్యూటర్ని ఏ విధంగా దాన్ని చేయాలనో, కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా చేయాల లక్ష్యంతో కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని జోడించడం జరిగింది.